అంటే ఈరోజు మన బీజేపీ హేటర్ ధ్రువ్ రాథిగాడిని రోస్ట్ చేద్దాం. వీడియో చాలా లాజికల్గా వీడిని గుట్టు బయట పెట్టేద్దాం. వీడు ఏ పార్టీకి ఎవరికి సంబంధించిన వాడు అందరికీ తెలుసు భయ్యా. కాకపోతే మనం ప్రూఫ్స్ పెట్టి రోస్ట్ చేద్దాం అంతే. వీడియో నిండు వరకు చూడు, ఈ వీడియో బాగుంటుంది. అంటే వీడి వీడియోస్ చూడని హిందువులను అంధభక్తు అని అంటా ఉంటాడు. స్పెషల్లీ మోడీ ఫాలోవర్స్ అంటే బీజేపీ సపోర్టర్స్ వాళ్ళనైతే మెన్షన్ చేసి డైరెక్ట్గా అంధభక్తు అంటాడు. కానీ నిజం చెప్పాలంటే వాడి సబ్స్క్రైబర్ లిస్టులో ఉన్న హిందువులు నిజమైన అంధభక్తులు, గుడ్డినా కొడుకులు. ये सब करने के लिए मानो गोदी मीडिया काफी नहीं था कि आज के दिन सोशल मीडिया पर गोदी यूट्यूबर्स भी आ गए. ఓకే, మోడీ మీడియా గోది మీడియా అయితే నువ్వెవర్రా ఆమ్ ఆద్మీ పార్టీ లాయల్ ఫ్రెండ్ వా? अब ये सैफरन गमछा ओढ़े छपरी लोग राम का नाम इसी तरीके से खराब कर रहे हैं. ఈడు జస్ట్ వాళ్ళు రామ్ నామ్ తీసుకొని అరిస్తేనే వీడికి ఇంత మండితే, మరి కొంతమంది లవ్ జిహాద్ చేసి అమ్మాయిలని మతం మారకపోతే వేసేస్తున్నారు, కట్ చేసేసి ఫ్రిడ్జ్లలో సుట్కేసులలో ప్యాక్ చేసేస్తున్నారు, బాడీలని మర్డర్లు చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు, పక్క దేశాలకు తరలిస్తున్నారు, కొడుతున్నారు, హేట్ స్ప్రెడ్ చేస్తున్నారు. దాంట్లో వీడు కూడా తీవ్రవాది కిందకే వస్తాడు. వీడు కూడా హేట్ స్ప్రెడే చేస్తుండు. ఒక అబద్ధాన్ని నిజం చేసి హేట్ స్ప్రెడ్ చేస్తుండేడు. క్లియర్గా కనబడుతుందిగా. వాటికి రియాక్ట్ అవ్వడు, వీటికి రియాక్ట్ అవుతాడు. అమ్ముడు పోయాడు రా. अल्लाहू अकबर का मतलब है गॉड इज ग्रेट. एक बहुत अच्छी चीज है इसे कहना. ఇంత గొర్రెగాడు ఏంట్రా, రామని మళ్ళీ అల్లా పేరు తీసుకొని అల్లాని పొగుడుతున్నావు, రాముని తక్కువ చేస్తున్నావు. ఎర్రి పువ్వా, వన్ సైడ్ ఉన్నట్టు ఇక్కడే తెలిసిపోతుంది కదరా నువ్వు. అల్లా పేరు అంటే గ్రేట్ అంట. ఓకే గ్రేట్, మంచిది. కాకపోతే అదే పేరు మీద ఎవరు బాంబులు పెట్టారు, ఏ సంస్థలు నడుస్తున్నాయి, ఎవరు తప్పుడు పనులు చేస్తున్నారు, అవి కూడా చెప్పాలి నువ్వు. అవి చెప్పాడు. బట్ ఏమీ అన్యాయం లేకుండా అసలు మంచి మాత్రమే ఉంది అక్కడ, చెడు అనేది లేనే లేదు అక్కడ. దాన్ని వచ్చి చెడు అని చెప్తాడు అక్కడ. ఎందుకంటే డబ్బులు తీసుకొని అమ్ముడు పోయాడు అక్కడ. शाहरुख खान एक मुस्लिम जिन्होंने हिंदू औरत से शादी करी है. एक ऐसे एक्टर जो मक्का भी जाते हैं. షారూక్ ఖాన్ అంట ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. ఆయన మసీద్కి కూడా వెళ్తాడంట. మసీద్కి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తారా, మసీద్కే కదరా వెళ్తాడు, మళ్ళీ గుడికి వెళ్తాడు అంటాడు. और माता वैष्णो देवी के दर्शन के लिए भी जाते हैं. ये ईद भी मनाते हैं और दिवाली भी मनाते हैं. వెళ్తాడు భయ్యా. ఎందుకంటే ఆయనకి ఎక్కువ ఫ్యాన్స్ హిందువుల్లోనే ఉన్నారు కాబట్టి, కుల మత జాతి ప్రాంత భేదాలు లేకుండా అతడికి అన్ని చోట్ల ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి, ఉంటారు కాబట్టి ఆయన దివాళీ బీ చేసుకుంటాడు, గుడికి కూడా వెళ్తాడు. షారూక్ ఖాన్ ఒక్కడు గుడికి వెళ్ళినంత మాత్రాన ముస్లిమ్స్ అందరూ గుడికి వెళ్ళినట్టు చెప్తున్నావు చూసావా? అందుకే నిన్ను గొర్రె అంటా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీస్ అంతా స్టంట్స్ చేసేవి ఎందుకంటే డబ్బు కోసం. ఒకవేళ షారూక్ ఖాన్ కూడా భేదం చూపిస్తే హిందువులందరూ అగెన్స్ట్ అవుతారు కదా. మంచి పేరు తెచ్చుకోవాలంటే ఆయన ప్యూర్గా ఉండాలి. అందుకే ఆయన అలా ఉంటారు. ఉండాలి, తప్పదు. అప్పుడే వాడి స్టేటస్ అక్కడ ఉంటుంది. లేకపోతే బబ్బా అని అడుక్కోవాల్సిందే. అర్థమైందా గొర్రె బిడ్డ? సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మరి ముస్లిమ్స్ ఎందుకు 1980s నుంచి సాయిబాబాని అడోర్ చేయడం ఆపేశారు? ఎందుకు ఆపేశారంటే ఖురాన్ ప్రకారం ఎవడైతే ఖురాన్ని ఫాలో అవుతాడో వాడినే మనం పూజించాలి అని వాళ్ళు భావిస్తారు. ఖురాన్ ప్రకారం అక్కడ రాసింది. సో సాయిబాబా దాన్ని ఫాలో కాలేదు కాబట్టి వాళ్ళు ఈవెన్ సాయిబాబానే పక్కన పెట్టిండ్రు. సాయిబాబా అయితే సెక్యులర్, వాళ్ళని కూడా కలుపుకొని నడిచిండు, అల్లా పేరు తీసుకొని బతికిండు. ఖురాన్ని ఫాలో కాలేదని చెప్పి సాయిబాబానే పక్కన పెట్టిండ్రు వాళ్ళు ముస్లిమ్స్. షారూక్ ఖాన్ ఎంత బ్రో, ఇంకా టెంపుల్స్కి వెళ్తారా వాళ్ళు? టెంపుల్స్ మీద ఉచ్చబోసిన వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. అంటే నేను ఇక్కడ హేట్రేట్ స్ప్రెడ్ చేయట్లా, నేను వీళ్ళలాగా హేట్ స్ప్రెడ్ చేసేవాడిని కాదు. ఐఎమ్ ఏ సెక్యులర్. నాకు క్రిస్టియన్, హిందూ, ముస్లిం అందరూ ఒకటే, గుర్తుపెట్టుకోండి. अपनी फिल्मों में इन्होंने बहुत से हिंदू कैरेक्टर्स प्ले किए हैं. राहुल हो या राज. मेरा नाम राज आर्यन. వీడేంటి భయ్యా ఇంత ఎర్రిపువ్వుగాడు ఉన్నాడు. యాక్టర్ అన్నప్పుడు హిజడా క్యారెక్టర్ ఇచ్చినా చేయాలి, లెస్బియన్ క్యారెక్టర్ ఇచ్చినా చేయాలి, అమ్మాయి క్యారెక్టర్ ఇచ్చినా చేయాలి, దేవుడి క్యారెక్టర్ ఇచ్చినా చేయాలి. రాజు రాహుల్ పేర్లు ఎంత చెప్పు నాకు? ఇంత అవలాగాడు మాట్లాడతాడేంది బాయ్ వీడు, నాకు అర్థం కాదు. ముస్లిం అయినంత మాత్రాన హిందూ క్యారెక్టర్స్ ప్లే చేయరా? ఏంది వీడు? అది యాక్టింగ్ కదా, యాక్టింగ్కి బొట్టు కూడా పెట్టుకుంటారు వాళ్ళు. అంటే వీడి టార్గెట్ ఏంటంటే మోడీని బ్రెయిన్ వాష్ అని అంటూ ఉంటాడు వీడి వీడియోస్లో. కానీ వీడు కూడా బ్రెయిన్ వాష్ చేస్తాడు. ఇలా ప్రతిదాన్ని తీసుకొచ్చి ఒక హిందూ సెక్యులర్గా ఉండాలి, ముస్లిమ్స్ని సెక్యులర్గా ఉండమని అడగడు, హిందువులనే అడుగుతాడు. ఎందుకంటే చెప్పా కదా వాడు అమ్ముడు పోయాడు. इनके घर पे हिंदू वर्शिप भी होती है और मुस्लिम वर्शिप भी होती है और दुनिया के सामने ये इंडिया को रिप्रेजेंट करते हैं. అరే షారూక్ ఖాన్ అయ్యాడు కాబట్టి షారూక్ ఖాన్ అవ్వలా. షారూక్ ఖాన్ని ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ మెజారిటీ అయిన హిందువులే సెక్యులర్ ఉంటారు. వాళ్ళే షారూక్ ఖాన్ చేశారు. ఎస్ఆర్కే కింగ్ ఆఫ్ బాలీవుడ్ చేశారు. ఎందుకు చేశారు? పీక పని చేశారా? వాడు గణపతి పెట్టుకుంటే ఏంది, ఇంట్లో శివుణ్ణి పెట్టుకుంటే ఏంది, వాడికి పెట్టుకునే అర్హత ఇచ్చింది హిందువులు. వాడిని కింగ్ ఆఫ్ బాలీవుడ్, కింగ్ ఖాన్ని చేసింది హిందువులు. సో వాడు పెట్టుకుంటారా? ఇక్కడ హిందువులదిరా గొప్పతనం, షారూక్ ఖాన్ది కాదురా. అన్నీ తెలిసి
కథలు వింటాడు. మళ్ళీ వీడెంత గలీజ్ గాడంటే భయ్య, ఇండియాలో ఉన్న బీజేపీ పార్టీ మోడీని గోది అని హిందూస్ ని అందు భక్త్ అని వీడియోస్ చేస్తాడు గానీ రీసెంట్ గా జరిగిన నేహా ఇన్సిడెంట్ మీద, లవ్ జిహాద్ మీద వీడియో ఎప్పుడైనా చేశాడా? లేదు. హనుమాన్ చాలీసా పెట్టుకున్నందుకు కొంతమంది ముస్లిమ్స్ వచ్చి దాడి చేశారు, దాని మీద రియాక్ట్ అయ్యాడా? లేదు. ఇద్దరు చిన్న పిల్లల్ని ఒక ముస్లిం ఆయన దాని మీద వీడియో చేశాడా? లేదు. జస్ట్ రాముడి ఫోటో తన షాప్ లో పెట్టుకున్నందుకు తలకాయ కట్ చేసి మింగారు, దాని మీద వీడియో చేశాడా? లేదు. ప్రియాంక వాకర్, నేహా, నైనా, నిషి, ఖుషి అని చెప్పి ఇలా ఎన్నో లవ్ జిహాద్లు జరిగాయి, దానిపైన వీడియో చేశాడా? లేదు. బట్ బీజేపీ హేట్ స్పీచ్లు, మోడీని గోది అని, హిందువులని అంధభక్తులని బొచ్చడు వీడియోస్ చేస్తాడు వీడు. ఇప్పుడు అర్థమైందా బ్రో ఎవడు గుడ్డోడు అనేది, ఎవడు డబ్బులు తీసుకొని అమ్ముడు పోయాడు అనేది, ఎవడు నిజానికి కళ్ళు కప్పేసి అబద్ధాలు మాట్లాడుతున్నాడు అనేది, హేట్ స్పీచ్లు ఇస్తున్నాడు అనేది, మళ్ళీ రామ్ కా నామ్ ఖరాబ్ కర్రే అంటాడు. ఇవన్నీ కనపడాయి వీడికి. ఇప్పుడు కట్టర్ హిందూ అని ఉంటది కదా, వీడు కట్టర్ హిందూ హేటర్ వీడు. रामायण महाभारत की कहानियां सुनाई गई थी बचपन में, मैंने कहा था ये कैसे पॉसिबल हो सकता है कि इधरों की सेना थी और ऐसा था और ये विमान उड़ते थे उस टाइम पे, लॉजिकल रीजनिंग के बेसिस पर ही नहीं हो सकता, ये रियल नहीं हो सकता, कुछ सेंस नहीं बनाता. అందరు సెక్యులర్ గా ఉండాలి అని కోరుకునే వీడు సెక్యులర్ లాగా ప్రవర్తిస్తాడా అంటే ఇగో ఇలా ప్రవర్తిస్తాడు భయ్య, ఒక హేటర్ లాగా. ఇప్పుడు రామాయణ మహాభారతం లాజికల్ గా వర్క్ అవ్వదు, అది నిజంగా జరగలేదు, నేను నమ్మను. మెయిన్లీ హిందూ ఐడల్స్ని నేను పూజించను అంటున్నాడు. మేబీ వీడు మతం మార్చుకున్నాడు అనుకుంటా. సో పాయింట్ ఏంటంటే బ్రో, అబ్దుల్ కలాం గారే చెప్పారు 7000 years బిఫోర్లో హిందూయిజం అనేది ఉండే, అప్పుడు రాజులు అండ్ రామాయణ మహాభారతంకి సంబంధించిన థింగ్స్ ఇప్పటికీ మన దగ్గర వెపన్స్ అండ్ కడియాలు, అప్పట్లో వాడిన కడియాలు భూమిలో దొరికాయి అని అబ్దుల్ కలాం గారే చెప్పారు. అంతెందుకు బ్రో, ద్వారకా అనే ప్లేస్లో సముద్రం లోపల హిందూ దేవాలయాలు ఉన్నాయి, హిందూ ఐడల్స్ ఉన్నాయి, గుడులు ఉన్నాయి కృష్ణుడివి. అదొక్క ఎగ్జాంపుల్ సరిపోదు, విష్ణు పాదం ఉంది. చాలా ఇలాంటివి చాలా స్పిరిచువల్ ప్రూఫ్స్ ఉన్నాయి నిజంగా జరిగినవి అని. వీడొక హేటర్, వీడొక ఆమ్ ఆద్మీ పార్టీకి లాయల్గా ఉన్నాడని చెప్తున్నా. మళ్ళీ రీసెంట్గా వీడొక వీడియో చేశాడు భయ్య. ఆ వీడియో చూసిన తర్వాత విన్ని ఏ బెల్ట్ ఇచ్చుకు మింగాలో నాకే అర్థం కాలేదు. ఎందుకంటే దాంట్లో వీడు చెప్పింది 20% నిజం ఉంటే 80% సొల్లు. కాకపోతే వీడు చెప్పే విధానం చాలా క్లాసీగా, ఏదో పెద్ద ఎడ్యుకేటెడ్ హ్యూమన్ బీయింగ్ మాట్లాడుతున్నట్టు మంచి ఎడిటింగ్ పెట్టుకొని చెప్తాడు కాబట్టి అంతమంది చూస్తారు వీడి వీడియోలు. మళ్ళీ వీడి వీడియోలు చూసేది ఎక్కువ హిందువులే. దాంట్లో సొల్లుందిరా బాబు, అది చెప్పేదంతా సొల్లురా బాబు. महात्मा गांधी जी ने कहा था समाज में किसी भी तरीके का डिवीजन नहीं हो सकता, ना हिंदू मुसलमान के बीच, ना ब्राह्मण दलित के बीच और ना अंधभक्त और लिबरल के बीच. అవును, మహాత్మా గాంధీ గారు చెప్పింది నిజమే, కరెక్టే, నేను కాదు అనట్లేదు. కానీ నువ్వు కేవలం అంధభక్త్ అని హిందువులు చేసిన వాటిని మాత్రమే తీసుకొచ్చి మాట్లాడుతున్నావు. బట్ వాళ్ళు చేసిన వచ్చి మాట్లాడట్లేదు. రీసెంట్గా నేహా ఇన్సిడెంట్ మీద వీడియో చేయాల, దాంట్లో మాట్లాడితే డేంజర్ ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ దాని గురించి నువ్వు మాట్లాడాల. అందుకే కదా నిన్ను అనేది నువ్వు గుడ్డోను అని, నీకు అటువంటివి కనబడవని. అసలు డివిజన్ చేస్తుంది నువ్వు అంధుడివి, నువ్వు గుడ్డినా కొడుకువి. We the people of India, हमें యునైటెడ్ रहना होगा. వీడు ఏమంటున్నాడంటే క్రిస్టియన్స్ యునైటెడ్ ఉండాలి, ముస్లిమ్స్ యునైటెడ్ ఉండాలి, బట్ హిందువులు యునైటెడ్ ఉండొద్దు. క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని కలుపుకోవాలి, ముగ్గురు యునైటెడ్ ఉండాలి. కానీ హిందూస్ మాత్రం సపరేట్గా యునైటెడ్ ఉండొద్దు అని చెప్తుండు. దాన్నే వీడు యునైటెడ్ అంటుండు. ये मान चुकी हैं कि मोदी महंगाई को कंट्रोल नहीं कर सकते, लेकिन फिर भी वोट मोदी को ही देंगे. వీడే వచ్చి మోడీని ఏమంటుండంటే మోడీ ప్రభుత్వం రేట్లను పెంచుతూనే పోతుంది, తగ్గించట్లేదు అని అంటున్నాడు కదా. వీడే కాంగ్రెస్ పార్టీ గురించి ఒక మాట చెప్పాడు చూడండి. सत्यम स्कैम, कोलगेट स्कैम, CWG स्कैम, सोलर स्कैम, कैश फॉर वोट स्कैम, स्कैमों की गिनती नहीं खत्म होती है. इस एरिया में कांग्रेस सिर्फ एक 0 नंबर डिजर्व करती है. ఏమిరా సుయోధన, రేట్లు పెరుగుతాయి అంటావు, మోడీ రేట్లు తగ్గించడంటావు, మళ్ళీ కాంగ్రెస్ కరప్షన్ చేసిందంటావు. కరప్షన్ జరుగుతుందంటే రేట్లు పెరుగుతాయి కదరా మరి. బ్రో సింపుల్ లాజిక్ బ్రో. ఒకప్పుడు 30,000కి ల్యాండ్ కొనుక్కున్నారు, ఇప్పుడు 3 కోట్లు దాని వాల్యూ. సో ఒకప్పుడు 20 రూపాయలకు కొనుక్కున్న పాల ప్యాకెట్ ఇప్పుడు 50 రూపాయలు అవుతుంది. ఎందుకు అవుతుంది? ల్యాండ్ పెరుగుతుంది, కరప్షన్ పెరుగుతుంది, రేట్లు పెరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, బిజినెస్ పెరుగుతుంది, మనుషులు పెరుగుతున్నది, సో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతున్నది, పెళ్ళిళ్ళు పెరుగుతున్నాయి, ప్రతిదీ పెరుగుతా పోతుంది తగ్గట్లా. అదే కదా నేను చెప్పేది, పాపులేషన్ని తగ్గించండి. 10 మంది పిల్లల్ని అంటున్నారు కదా, వాళ్ళకి చెప్పండి 2 కనండి అని. ముందు వాళ్ళకి చెప్పండి, తర్వాత వచ్చి మాకు చెప్పండి. मैं ऐसे लोगों का मजाक बनाया करता था इन्हें अंधभक्त बुलाकर, लेकिन काफी टाइम से मैंने ये अंधभक्त शब्द भी इस्तेमाल करना बंद कर दिया. వాడే చెప్తుండు, నేను ఇంతకు ముందు హిందువులని కొంతమందిని మోడీ సపోర్టర్స్ని ప్రత్యేకంగా అంధభక్తులు అని పిలిచేవాడిని,
కొన్ని రోజుల తర్వాత అంధభక్తు అని పిలవడమే మానేశా అని. ఎందుకు మానేశాడంటే వాడే పెద్ద గుడ్డోడని రియలైజ్ అయిండు కాబట్టి. మళ్ళీ ఎర్రిగాడు ఒక గమ్మత్తైన పని చేశాడు. जानते हैं इस ब्रेन वॉशिंग के पीछे असलियत में कौन जिम्मेदार है? व्हाट्सएप यूनिवर्सिटी. అంటే వాట్సాప్లో అంట పెద్ద గోధి మీడియా, గోధి అంటే మోడీ మీడియా మాఫియా జరుగుతుంది. మాఫియా జరుగుతుందంట. బ్రెయిన్ వాష్ చేస్తున్నారంట. ఓకే, బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అనుకుందాం. ఇది చూడు. सीधा प्लान है दोस्तों. स्टेप 1, मेरे व्हाट्सएप चैनल को जाकर ज्वाइन करो. మరి ఇప్పుడు నువ్వు చేసేదేంట్రా? అదే వాట్సాప్లోకి పిలుచుకుంటున్నావంటే అదే వాట్సాప్లో నువ్వు బ్రెయిన్ వాష్ చేస్తున్నావనే కదరా అర్థం. ఎన్నిసార్లు దొరికిపోతావురా? అంటే వీడికి 19 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు భయ్య. దాంట్లో మెజారిటీ లిస్టు హిందువులే. మనం సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు చూసేది హిందువులే, ప్రజెంట్ హిందువులే. బట్ ఆ హిందువులకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ గుబ్బలోనే వాడు రాడ్లు పెట్టే ప్రయత్నంలో ఉన్నాడని. ఇప్పుడు సిగ్గేవరకు లేదు వాడికా, మన సబ్స్క్రైబర్ లిస్టులో ఉన్న హిందువులకా? అంటే వీడే కాదు భయ్య, మన సైడ్ క్రాంతి వ్లాగర్, తులసి చందు అని వీళ్ళు కూడా హేట్ బిజినెస్ లోనే ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళ రోస్టే. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి భయ్య. ఇలాంటి వాళ్ళని వదలద్దు భయ్య. ఇలాంటి వాళ్ళు దొరికినప్పుడు, ఇలాంటి వాళ్ళ గురించి మనం రోస్ట్ చేసినప్పుడు మీరు షేర్ చేయాలి భయ్య. కుదిరితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో స్టోరీ పెట్టి నన్ను సపోర్ట్ చేయండి.